ఒదిగుండాలి అన్నారు పెద్దలు. అంటే తర్వాత ఒదిగుండాలా అని ఇప్పుడే జీవితంలో ఎదగడం ఆపేసిన ఆర్టిస్టులకి జీవిత పాఠాలు చెప్పడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. హాయ్ మై డియర్ టీమ్ మెంబర్స్. హాయ్ సార్. సంవత్సరం పొడుగునా ఎప్పుడు చూడండి స్కిట్లు, ప్రాక్టీసులు, షూటింగ్లు ఇదే. అందుకే మీ అందరికీ కూడా మంచి ఈరోజు గెట్ టుగెదర్. సార్ అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే పని ఒత్తిడి నుంచి బయటికి రావచ్చు సార్. నిజం శాంత్ కుమార్. ఇప్పుడు అందుకని చెప్పి ఈరోజు అన్ని ఏర్పాటు చేశాను. ఎవరు ఏం తింటారో తినండి. మందుందా సార్? నాకు తెలుసు, నాకు ఈ మందు అంటే నువ్వు ముందుంటావు అని తెలుసు. Let's enjoy! ఇది స్కిట్ కాదు, నువ్వు పెద్ద బర్రె గొంతుకు వేసుకుని పాటలు పాడొద్దు ఇక్కడ. అవును, నువ్వేంటి ఇక్కడ కూడా మోహన్ ఇలా శారీతో వచ్చేవేంటి? మీరు ఫోన్ చేసి మార్నింగ్ మంచి గెటప్ ఉంది అన్నారు కదా సార్. గెటప్ కాదు సెటప్ ఉందని చెప్పాను ఇక్కడ. సార్ ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అడగలను సార్. అంటే చాలా ఎపిసోడ్ చేశాను కదా సార్, టీమ్ లీడర్ గా ఏమన్నా చేస్తారని అడగను సార్. నువ్వు టీమ్ లీడర్ అయితే అందరికన్నా ముందు సంతోషించేది నేనే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఏం పీకేమని టీమ్ లీడర్ చేయాలి చెప్పు. అంటే నాకు అర్హత లేదా సార్? నాకు నీకు పలకడం కూడా అర్హత కాదు, అర్హత. అది కూడా నీకు పలకడం రాలేదు. నేను టీమ్ లీడర్ ఎలా చేయాలి చెప్పు. నీకు ఏం పంచువాలిటీ ఉందో చేయాలి చెప్పు. నువ్వు ఎందుకు లేదు సార్? నాకు అన్ని ఉన్నాయి కదా సార్. ఏమున్నాయి అసలు? టైం పంచువాలిటీ నీకు ఎక్కడ ఇచ్చింది? నాకు నీకు షెడ్యూల్ ఉదయాన్నే కాల్ షీట్ 7 గంటల కంటే 12 గంటలకు వస్తావు సార్. ముందు రోజు ప్రాక్టీస్ అవుతుంది కదా సార్, 9 ఇక్కడ అయిపోతుంది. బంజారా హిల్స్ వెళ్ళి మళ్ళీ నానకరం కూడా రావాలని టైం పడుతుంది సార్. నువ్వు తిన్నగెళ్ళిపోతే టైం ఎందుకు పడుతుంది? మధ్యలో అవినాష్ గారి రూమ్ లో ఆగుతావు. తెల్లవారుజాము 5 గంటల దాకా గానా బజానా. ఇక్కడ 12 గంటలకు వస్తావు. 12 గంటలకు వచ్చినప్పుడు వెంటనే ప్రాక్టీస్ కూర్చుంటావంటే పల్లి వెలుగు బస్సు అన్ని ప్రాంతాలు తిరిగినట్టు అన్ని టీముల దగ్గరికి తిరుగుతావు. కరెక్ట్ గా 1 గంట అవగానే తలకాయ మాసం వస్తుందని నాగబాబు గారి రూమ్ లోకి వెళ్తావు. పోను అక్కడ తినొచ్చినప్పుడు పడుకుంటావు, మళ్ళీ ఇక్కడ తింటావు. ప్రాక్టీస్ చేయమంటే మాత్రం చెయ్యవు. ఎందుకు చెయ్యాలి నేను టీమ్ లీడర్? సార్ నాకు అంత మెమరీ పవర్ అంతా బాగానే ఉంది కదా సార్. మెమరీ పవర్ ఏముంది నీకు? అరే మీకే పంచులు గుర్తు చేస్తుంటారు సార్ స్టేజ్ మీద. పంచులు అంటారా? ఈ రోజు మార్నింగ్ చేసిన స్కిట్ లో ఫస్ట్ డైలాగ్ ఏంటో చెప్పు. ఆ పంచా సార్? అది ఆ డైలాగు అంత లేదు ఇక్కడ, వెనక్కి వెళ్ళండి. అది వస్తుంది సార్, నోటి దాకా ఉంది. అది 3 షెడ్యూల్ క్రితం నాగబాబు రూమ్ లో కూర ఏముంటారు? అది మటన్ బిర్యానీ ఒకటి అని పీతల కూర చాలా బాగుంది సార్. బిర్యానీ గుర్తున్నాయి. పొద్దున్న చెప్పిన డైలాగ్ గుర్తు లేదు నీకు. నాగబాబు గారు నిన్ను రూమ్ కి పిలిచి పందెం కోడిని పెంచినట్టు పెంచుతున్నారు. నిన్ను టీమ్ లీడర్ ఎందుకు చెయ్యాలి చెప్పు. హలో సార్, ముగ్గురా? నెల్లూరే కదా? 26 సార్. నోట్ చేసుకుంటాను సార్. ఫసక్సెస్ టీం ఇప్పుడు బాగుంది, మంచి లీడ్ లో ఉంది, ఫామ్ లో. రాఘు గారు అయిపోయింది సార్ మొత్తం. ఓకే, మొత్తం మాట్లాడదాం సార్. అయిపోయిందా సార్? అంటే ఏమన్నా శాంతి కుమార్ గారు, మీరు నా టీమ్ లో చేస్తున్నారు కదా, మీరు నన్ను వదిలేసి స్కిట్లన్నీ ఇక్కడ చేసుకుని మీరు అక్కడ ఎందుకు చేసుకుంటారు? ప్రోగ్రామ్ లో అందరినీ తీసుకెళ్తారు. మేము ఏం తప్పు చేసినా చెప్పండి. మీకు చెప్తాను. ఏంటి సార్ చెప్పేది? చెప్తాను సార్. మాట్లాడితే చచ్చి అంటారు మీరు. దీంట్లో మిమ్మల్ని ఇరికిస్తాను చూడండి. హలో సార్, రాఘవ్ గారు చాలా బాగా చేస్తారు సార్ కామెడీ. అవి సాంగ్స్ కూడా పాడతారు. ఆయన వద్దు సార్. రైట్. నాగి ఎవరా? అదే సార్, అదే జుట్టు ఉంటది, ఉంగరాలు జుట్టు. అసలు వద్దా? సర్లే తీసేద్దాం. లేడీ గెటప్ మోహన్ అని ఉన్నాడు సార్, బరిగొని తీసుకొని ఉంటాడు, మాట్లాడతాడు. తన్మైన ఏమంటారా? సరే సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఎవరు వద్దండి సార్ ఈవెంట్? వాళ్ళు వద్దని లేదురా, వద్దని చెప్తున్నావు. మర్యాదగా ఉండదు సార్ వదిలేండి సార్. గొడవలు ఎందుకు? పార్టీకి అని పిలిచి అన్న 3 చెడగొట్టాను. సారీ. ఎంజాయ్. జరిగినంత మర్చిపోండి ఒకసారి. కానీ ఒకసారి. ఎవరో తెచ్చారు బోర్డు? మరుసటి రోజు బోర్డు చేయించేవండి నువ్వు. అంటే 100 ఎపిసోడ్ మరుసటి రోజు తీసుకెళ్తాను కదా, నన్ను కూడా టీమ్ లీడర్ చేయండి సార్. నువ్వు కూడా టీమ్ లీడర్ అవ్వాలంటూ అవ్వు, కానీ కష్టపడండి రా. కష్టపడి అవ్వండి రా. మీరు కష్టపడుతున్నాం కదా సార్. ఏంటి కష్టపడేది? ఆ నలిగిపోయిన టీ షర్ట్, చిరిగిపోయిన డ్రాయర్ వేసుకుని బుల్లెట్ మీద రావడం తప్ప నువ్వు చేసేదేం లేదు ఇక్కడ.
మాట్లాడితే టీం లీడర్ అయిపోతానంటారు. ఏం యాక్టింగ్ వచ్చిందా? ఇప్పుడే నువ్వు పెర్ఫార్మెన్స్ చూపించావా? ఎందుకు చేయలేదు సార్? ఏం చూపించావు? ఏమంటే నన్ను ఏదో అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి తిప్పి కింద పెడతావు. గతంలో ఎప్పుడు ముఠ మేస్త్రి పని చేసావా? లేదు సార్. మరి ఎందుకు నన్ను తిప్పి పెట్టి అదే పెర్ఫార్మెన్స్ అనుకుంటావు? ఎన్నిసార్లు నా ప్రాణాల మీదకి వచ్చిందో తెలుసా? 3 సార్లు స్కానింగ్ చేయించుకున్నాను చెయ్యికి, నువ్వు తిప్పడం వల్ల. ఎప్పుడో నీతో స్కిట్ చేయాలంటే బయట అంబులెన్స్ పెట్టుకుని చేస్తున్నాను రా నేను. మొన్న పెళ్ళయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను కాంప్లిమెంట్ అడగలేదు సార్, పేమెంట్ పెంచమని అడుగుతున్నాను. ఇప్పుడేమో పెళ్ళయిందని రెమ్యూనరేషన్ పెంచమంటావు, రేపు పిల్లలు పుట్టేని రెమ్యూనరేషన్ పెంచమంటావు. ఇలా పెంచుకుంటూ పోతే ఎలాగరా? నేను చెప్పు. ఎందుకు సార్? పర్ఫార్మెన్స్ చేస్తున్నాను కదా సార్. పెర్ఫార్మెన్స్ ఏం చేసావు నువ్వు? నేను డైలాగ్ చెప్తాను, చెప్పు నువ్వు. చెప్పండి, చెప్తాను. విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు ఇసుకిసుకంటూ ఇసుకలో కిష్కింద కాండకెళ్ళాను. పాత పేమెంట్ ఉంచాను సార్ అలాగా. అంతేగాని డైలాగ్ చెప్పు నువ్వు. వద్దు సార్, మనకెందుకు సార్ అయ్యి. మరి ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు సార్, మీరు ఎలా ఉన్నారు కదా. చూసావు, మళ్ళీ ఇలా తిప్పి దించేస్తావు. ఎందుకు వస్తారో తెలియదయా మీరు? ఈవెంట్ కి వస్తాం సార్. ఎంత మంది వస్తారో తెలియదు. 5 మంది వస్తాం, ఒక లేడీ గెటప్. వస్తారు కదా, ఎంత తీసుకుంటారో కూడా తెలియదు. మనిషికి 30,000 దాకా తీసుకుంటారు సార్. నేను ఎక్కడ మాట్లాడుతుంటే ఈవెంట్ మాట్లాడుకుంటా ఉంటాను. అంటే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ ఏదో మాట్లాడుకుంటా. కొట్టి నాకు అసలు చేతులు నొప్పి పెడితే పగిలిపోతుంది ఇక్కడ. ఏంటి? నాగబాబు గారు చికెన్ సూప్ ఇయ్యాల. చూసారా శాంతి కుమార్ గారు? ఆడికి అసలు సిగ్గు లేదు. ఎంతలా తిట్టినా సరే మళ్ళీ ఏదో స్మెల్ వస్తుందని పారిపోతారండి శాంతి కుమార్ గారు. కరెక్ట్ సార్. హలో శశి, రెడీగా ఉండి బ్యాగ్ సర్దుకు వస్తున్నాం. శాంతి గారు సార్ వెళ్ళిపోనివ్వండి, రండి సార్ ఒక టిక్ టాక్ చేద్దాం. ఇట్లు చెయ్యమంటే టిక్ టాక్. రోజా గారు కానీ భలే ఉంది. ఒక పార్టీ అరేంజ్ చేసి ప్రశాంతంగా ఓ పార్టీ ఇద్దామంటే మొత్తం పాడు చేసేసారు టీమ్ లీడర్ అని చెప్పి. కానీ ఆయనకున్న ఫ్రస్ట్రేషన్, మీకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటకు వచ్చింది. చాలా హిలేరియస్ గా ఉంది. బాబు గారు బాగుంది రాఘవ. ఆఫ్ ది రికార్డ్ మీరు ఎలా ఉంటారనేది అర్థమైంది. బాగా ఎంటైన్ చేశారు. గుడ్. ఈరోజు హోలీ కదా. హ్యాపీ హోలీ. టైం అయిపోతుంది, డైరెక్టర్ గారు ఇంకా రాలేదేంటి? మందు బాబులం మేము, మందు బాబులం. అదే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉంది. అది సీన్ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు హీరో. నేను హీరో కాదురా, నేను ప్రొడ్యూసర్ ని. మా హీరో వాడు. ఆడొచ్చు గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్. స్టార్ట్ చేద్దామా? డైరెక్టర్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఎప్పుడా? అరే ఏం సైకోగలరా మీరు? ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? వెళ్ళి తొందరగా వచ్చావని. నాకు డౌట్, అమ్మాయిలు ఎదోలవుతారా అబ్బాయిలు ఎదోలవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఏరే ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవలు. ఏవండి, మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయండి. వచ్చే సొక్క నలుగుద్ది. మీరు వస్తే పక్కనే నలుగుదు, సొక్కెట్లా నలుగుతుందండి. ఇప్పుడు ఒక పాట విసురుతా, దానికి చెప్పండి. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే జారుతుంది మెత్త మెత్తగా. ఇప్పుడు అతగాడిది బెల్లం బిజినెస్. గూట్లో ఉంది బెల్లం ముక్క, ఎందుకనుంది? బయట ఉంటే చీమలు పడతాయి కదా. రచయిత రాశాడండి అంతే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. అల్లమ్మ పిత్త పిత్త అండి, అల్లమ్మ పిత్త పిత్త అండి, అల్లమ్మ పిత్త పిత్త అండి, అల్లమ్మ పిత్త అండి. ఎంతకు తెగించారా?
నువ్వు సాయి పల్లవి కాదు, పంది పిల్లవి. సరే మరి నువ్వు బర్రి పిల్లనా? వెళ్దాం త్వరగా. నా పడవ లిఫ్ట్. ఇదేమన్నా లారీ అనుకుంటున్నావా? ఏం చేసి వచ్చారా మీరు? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం భయ్యా. పక్కకి రండి నేను చెప్తా. చెప్పు. అన్నయ్య గారు అన్నయ్య బావా. సార్ ఏంది ఇది ఆన్సర్ షీట్? ఒక్క ఆన్సర్ లేదంట. ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ స్టార్టింగ్ గుర్తుకొస్తలేదు సార్. తినడం మర్చిపోయినావా? తాగడం మర్చిపోయినావా? లేదు సార్. ఆన్సర్ మర్చిపోతావు నువ్వు. వేరే ఆన్సర్ చదివినా సార్. భాస్కర్ వచ్చి బుక్ తెచ్చిందిరా అది. సార్ భాస్కర్ బుక్ తెచ్చుకోండి సార్. అమ్మతో తెలియదు సార్. అమ్మ సార్. తమ్ముడు మీ ఆవిడ పేపర్ ఆడుతుంది చాలా సార్లు. ఆహా ఏం చేసింది? పేపర్ తీసుకుంది అంతే. ఇక్కడ పాలు తీసుకోండి. ఇవి నిజంగా ఒరిజినల్ పాలా? తోడేస్తే పెరుగవుద్ది సార్. అమ్మ తోడు అవలేదేంటి మరి? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఆడవాళ్ళని కొడతారేంట్రా? ఆడోళ్ళు అంటే ఏమనుకుంటున్నారా? ఏంట్రా? స్త్రీ నాస్తి జమనం నాస్తి. ఈ స్కిట్టే నాస్తి వల్ల. ఏమండి టీవీ రిమోట్ పని చేస్తలేదు. మన బ్యాటరీలు ఎత్తే నయ్యలేదు ఇప్పుడు. సరే ఆగాగు. నువ్వు ఆడింగోడువా? అలా ఆడది పిలిచి తెలియనోడు అసలు మగోడే కాదు నా దృష్టిలో. ఏమండి కొత్త ఉండవే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.